టైల్స్ ముందు వేయించుకోవాలా, ఫాల్ సీలింగ్ ముందు చేయించుకోవాలా? వెల్కమ్ టు స్పేస్ హోమ్ ఇంటీరియర్స్, దిస్ ఇస్ శ్యామ్. అయితే చాలా మంది మనకి ఫాల్ సీలింగ్ కావాలని చెప్పి అప్రోచ్ అవడం జరుగుతుంది. అయితే అందులో కొంతమంది ఎలా చెప్తున్నారండి, ఆ బిల్డర్ టైల్స్ వేయించి ఇచ్చేస్తాను అంటున్నారండి, తర్వాత మీరు ఏమైనా వర్క్ చేయాలనుకుంటే టైల్స్ తర్వాత చేయించుకోండి అంటున్నారు. సో వాళ్ళ డౌట్ ఏంటంటే టైల్స్ వేసిన తర్వాత ఫాల్ సీలింగ్ చేయించుకోవచ్చా? దీనిలో మీకు ఒక బేసిక్ పాయింట్ ఒకటి చెప్తాను చూడండి. ఎప్పుడైతే మీరు టైల్స్ తర్వాత ఫాల్ సీలింగ్ వెళ్తారో, ఫాల్ సీలింగ్ చేసినప్పుడు వర్కర్స్ అంతా మెటీరియల్ గానీ, ఛానల్స్ గానీ, షీట్స్ గానీ అన్ని మీకు ఆ టైల్స్ మీద పెట్టి వర్క్ చేయాల్సి ఉంటుంది. అది లాగినప్పుడు తీసినప్పుడు ఆటోమేటిక్ గా స్క్రాచెస్ అనేవి పడతాయి. దాంతో పాటు వాళ్ళు సీలింగ్ చేయడానికి హైట్స్ వాడతారు, దానికి వాళ్ళు ఐరన్ హైట్స్ వాడతారు. ఆ లెగ్స్ ఏవైతే ఉంటాయో అవి టైల్స్ మీద పెట్టి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే అటు ఇటు జరుపుతారో ఆటోమేటిక్ గా లెగ్స్ టైల్స్ కి దిగి ఆటోమేటిక్ గా స్క్రాచెస్ పడతాయి. ఇంకో పాయింట్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే వర్క్ చేస్తారో టూల్స్, మిషన్స్ అన్ని వాడుతుంటారు. ఏమాత్రం ఎప్పుడైనా చిన్న చేయి జారి కింద పడిందంటే ఆటోమేటిక్ గా టైల్ క్రాక్ రావడం గానీ, లేదంటే పగిలిపోవడం గానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకో పాయింట్ ఏంటంటే మనకి సీలింగ్ అంతా అయిపోయాక ఆ గ్యాప్స్ ని ఫిల్ చేయడానికి పిఓపి పెడతారు. మొత్తం ఫాల్ సీలింగ్ అంతా పిఓపి పెట్టిన తర్వాత మొత్తం సీలింగ్ అంతా మళ్ళీ పుట్టి పెడతారు. పుట్టి పెట్టి పేపరింగ్ చేసి ప్రైమర్ వేసి ఇదంతా ప్రాసెస్ చేస్తారు. సో పుట్టి పెట్టినప్పుడు కానీ, పిఓపి పెట్టినప్పుడు కానీ కంపల్సరీ కింద పడతాయి. టైల్స్ మీద పడిన తర్వాత 1-2 days కి మీకు మొత్తం హార్డ్ అయిపోతాయి. సో అవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి లాస్ట్ లో. ఇదంతా ఒక పెద్ద పని. సో నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ అయితే మీరు ఫాల్ సీలింగ్ చేయించుకోండి, దాని తర్వాత వాల్ పుట్టించుకెళ్ళండి, తర్వాత మీరు టైల్స్కి వెళ్ళండి. ఇది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే బిల్డర్స్ కూడా కొన్ని ప్రెజర్స్ అయితే ఉంటాయి. మనం ఫాల్ సీలింగ్ చేయించే వరకు వాళ్ళు ఆగలేరు, వాళ్ళ కమిట్మెంట్స్ వాళ్ళకి ఉంటాయి. కాబట్టి సో ఎవరైతే ఆఫ్టర్ టైల్స్ సీలింగ్ వర్క్ చేయించుకుందాం అనుకున్నారో కంపల్సరీగా మనకి ఫ్లోర్ మీద వేసుకోవడానికి మార్కెట్ లో మనకి చాలా ఫ్లోర్ ప్రొడక్షన్ సీట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. సో అవి కంపల్సరీగా వేసుకొని మనం వర్క్ చేసుకుంటే ఎటువంటి డ్యామేజెస్ ఉండవు, ఎటువంటి ఇష్యూ ఉండదు. ఆ మ్యాట్స్ వేయించుకోవడం వల్ల ఎంత పడినా కానీ దాని మీద పడుతుంది తప్ప డ్యామేజ్ అనేది టైల్స్ వరకు వెళ్ళింది. థ్యాంక్ యూ. ఫాలో స్పేస్ హోమ్ ఇంటీరియర్స్ ఫర్ మోర్ ఇంటీరియర్ టిప్ వీడియోస్.